ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. వస్త్రములను ఉదుకుకొనేవారు ధన్యులు. ఉదకబడడం, వస్త్రము అనగానే మన ప్రాచీన స్వభావం కావచ్చు, లేదా మనము కొనసాగిస్తున్న ప్రస్తుత స్వభావ సిద్ధమైన మనసు కావచ్చు. ఎప్పటికప్పుడు వాటిని మనము ఉదుకుకొనవలసిన వారమై ఉన్నాం. వస్త్రములు ఉదుక్కోవాలి. గతంలో వస్త్రముల గురించి వాక్యాన్ని బోధించడం జరిగింది. అది వస్త్రములు కాపాడుకోవడం. తమ వస్త్రాలు కాపాడుకునేవారు ధన్యులని వాక్యములో మనము నేర్చుకున్నాం. కానీ ఈరోజు వస్త్రములను ఉదుక్కునేవారు ధన్యులు. వస్త్రం మురికితో ఉంటుంది. ఆ మురికి వస్త్రాన్ని మనము శుభ్రంగా ఉతికి వాటిని శుభ్రపరచుకోవాలి. బైబిల్ గ్రంథంలోనే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో నిత్య మహిమలో కొందరు మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. వారిని ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు అని అడిగాడట. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు. అందుకు నేను, అయ్యా, ఆ విషయం అది ఏదైనా నీకే తెలుస్తుంది అని చెప్పాడట. అప్పుడు ఆ దేవాది దేవుడు, ఆ మహిమా స్వరూపి మనకిస్తున్న జవాబును చూడండి. 14వ వచనం. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు అన్నాడు. చప్పట్ల వీరు గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉదికి తెలుపుగా మార్చుకున్నవారట. ఎవరు వారు? ఒకసారి మనం 7వ అధ్యాయంలో చూసినప్పుడు 9వ వచనం ఒకసారి చదువుతాం. 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారై ఖర్జూరపు మంటలు చేతబట్టుకొని సింహాసనము ఎదుట, గొర్రె పిల్ల ఎదుట నిలవబడిరి. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పుచూ ఉన్నారు. ఆయా జాతిలో నుండి, ఆయా ప్రజల్లో నుండి, భూలోకములో నుండి ప్రత్యేకించబడిన వారు ఇంచుమించుగా లెక్కించాలని ప్రయత్నం చేసిన లెక్కకు అందనంత మంది, లెక్కింపచాలనంత ఎక్కువ మంది
ఖర్జూరపు మంటలు పట్టుకొని నిత్య మహిమలో పరలోక పట్టణములో దేవుని స్తోత్రాలు చేస్తున్నారు. మాకు రక్షణ తెచ్చినందుకు మా దేవానికి స్తోత్రం అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. లెక్కింపజాలనంత మంది ప్రజలు కనపడుతున్నారు. అప్పుడు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి పరలోక దర్శనాన్ని పొంది పరలోకములో ఈ దృశ్యాలన్నీ చూస్తున్న యోహాన్ అడిగాడు, అయ్యా, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు ఈ నిత్య మహిమలోకి అని తనకు అంతా చూపిస్తున్నటువంటి దూతను అడిగితే దూత ఏం చెప్తున్నాడో తెలుసా? వీరు ఆయా జనములలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, జన సమూహాలలో నుండి, అంటే ఒక్క మాటలో భూమి అంతాల నుండి, ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు భూలోకములో ఉన్న దేవుని ప్రజలుగా వారికై వారు సమర్పించుకొని దేవుని చేత పిలువబడి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందిన వీరందరూ దేవుని కొరకు ఎన్నో శ్రమలను భవించి, ఎన్నో నిందలను భవించి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో రీతులుగా హింసింపబడి, దూషించబడి, ఎట్లాగైనా వారి విశ్వాసాన్ని అపవిత్రపరుచుకోకుండా వారి విశ్వాసములో నిలకడగా నిలిచి నిత్య మహిమలో చేరిన వారట. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించండి. జారిపోయిన వారు కాదు, పడిపోయిన వారు కాదు, శ్రమలు వచ్చినప్పుడు వెనుక తిరిగి వెళ్ళిపోయిన వారు కాదు, క్రీస్తు కొరకు నిందించబడ్డా నిలబడ్డవారు, అవమానపరచబడ్డా ఏ మాత్రము కూడా వెనుకడుగు వెయ్యకుండా క్రీస్తు కొరకు బ్రతుకుట క్రీస్తే చావైన మాకు లాభమేనని ప్రభు కొరకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిలిచిన వారే తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని మహిమలోకములో ప్రవేశించారట. వారిని గురించి యోహాన్ అడుగుతున్నాడు దూతను, ఎవరు వీరు, ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, వీరు మహా శ్రమల్లో నుండి వచ్చి వారి వస్త్రాలు అంత తెల్లగా ఉండడానికి కారణం వారు గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుక్కున్నారు. వారి వస్త్రాలు తెల్లగా మార్చుకున్నారు. వారి వస్త్రాలు అంత తెల్లగా మారడానికి కారణం గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క వస్త్రాలంటే వారి జీవితాలను ఉతుక్కొని తెలుగు చేసుకున్నారు. మన జీవితం కూడా ఎక్కడో మరకలతో, తర్వాత అపవిత్రతతో, కలంకంతో ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక చోట చూపు కావచ్చు, మాట కావచ్చు, ఆలోచనలు కావచ్చు, నడక కావచ్చు, పడక కావచ్చు, మనకు తెలియకుండానే ఏదో ఒక మలినం మనల్ని అంటుకుంటుంది. కొంతమందికి తెలిసి అంటుకుంటుంది, కొంతమందికి తెలియకుండా కూడా అంటుకుంటుంది. అందుకే భక్తుడైన పౌలు గారు అంటాడు, దినదినము నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. ప్రతిరోజు ప్రభువా నన్ను శుద్ధి చేయి. ప్రతి విషయాన్ని, తనకు కోరికలు ఉంటాయి, తనకు ఆలోచనలు ఉంటాయి, తనకు ఆశలు ఉంటాయి, తనకు కూడా కుటుంబం, వ్యవహారం అన్నీ ఉంటుంది. అన్ని విషయాల్లో తను అన్నిటినీ నల్లగొట్టుకొని ప్రభు కొరకు నిలిచాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్. మరి మీరందరూ మహాశ్రమలు అనుభవించి శ్రమలలో వారు విజయాన్ని పొంది దైవరాజ్యములోనికి అడుగు పెట్టారండి. వారు దేవుని మహిమ ద్వారా తెల్లని వస్త్రాలు పొందుకోగలిగారు. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకొని లెక్కింపజాలనంత విస్తారమైన సైన్య సమూహంలాగా ఉన్న వీళ్ళు ఎవరు అంటే, భూలోకముల నుండి ప్రభు కొరకు కొనబడ్డారు, భూలోకముల నుండి ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డారు. వారి యొక్క పాపపు వస్త్రాలను, మలిన వస్త్రాలను యేసు రక్తముతో కడిగి వాటిని తెలుపు చేసుకున్నారు అని అద్భుతమైన సాక్ష్యం 14వ వచనములో మనం వింటున్నాం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎందుకు మనం వస్త్రాలు ఉతుక్కోవాలి? ఎందుకు ఉతుక్కోవాలంటే
మనం దేవుని ముందు నిలబడే రోజు ఒకటి వస్తుంది. దేవుని ముందు నిలబడాలంటే మనలో ముడత మచ్చ కలంకం ఉండకూడదని ఎఫెసీ పత్రికలో ఒక మాట చదవండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి అద్భుతమైనటువంటి మాటలు చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం, 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా, అద్దుగో ఎవరిని ప్రేమించాడు క్రీస్తు? భర్త భార్యను ఎట్లా ప్రేమిస్తున్నాడో క్రీస్తు కూడా తన సంఘాన్ని అట్లా ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు. అంటే భర్త భార్యకు శిరస్సు లాంటి వాడని ఆ పై వచనాల్లో మనం చూడొచ్చు. భర్తకు భార్య లోబడాలి. భార్య అనేటువంటి ఈ శరీరానికి భర్తే శిరస్సు లాంటి వాడు అని చెప్పుకుంటూ, మరి భర్త ఎలా చూసుకోవాలి భార్యను, భర్త అనేవాడు భార్యను ఎలా చూసుకోవాలో చెప్తున్నాడు. ఈ రెండు విషయాలు ఎవరికి పోల్చి చెప్తున్నాడంటే దేవునికి సంఘానికి పోలికగా చెప్తున్నాడు. దేవుడు సంఘం రానున్న దినాలలో అద్భుతమైన వివాహ వ్యవస్థలో, పవిత్రమైన వివాహ వ్యవస్థలో భార్యాభర్తలుగా ఉండబోతున్నారు. సంఘమంతా వధువు సంఘముగా, ఆయన పెళ్లి కుమార్తెగా ఉండబోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఈ మాట నమ్మితే చప్పట్లతో చూడండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే భార్యను భర్త ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి ఆ సంఘము కొరకు అప్పగించుకున్నాడు దేవుడు. అంటే వాక్యము చేత ఉదక స్నానము చేయించి పవిత్రపరిచి తన ముందు నిలబెట్టుకోవాలని యేసయ్య ఆలోచన. అందుకే సంఘం అనేది కలంకము లేకుండా, మచ్చ లేకుండా, ముడత లేకుండా, డాగు లేకుండా, ఏ విధమైన అపవిత్రత లేకుండా ఉండడానికి యేసు ప్రభువారు తనను తాను అర్పణగా అర్పించుకున్నాడు. ఆఖరి రక్త బొట్టు వరకు సంఘము కొరకు చిందించాడు. ఆ చిందించబడిన రక్తములో మన పాపములన్నీ కడుక్కొని పవిత్రపరుచుకోవాలని దేవుని ఉద్దేశం. మీరు పవిత్రంగా నా ముందు నిలబడాలంటే మీకు మీ పాపములను కడిగే దివ్యమైన ఔషధం నా రక్తమే కనుక ఈ రక్తమంతా మీ కొరకు ఇచ్చేస్తానని ఆఖరి రక్త బొట్టు వరకు ఇచ్చేసాడండి. చప్పట్లు కొట్టి ప్రేమపై దేవుని ప్రేమపై స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత ప్రేమ చూపించాడు దేవుడు మన పట్ల. ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకే అమూల్యమైన రక్తాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆ రక్తమే మనుషులందరి పాపములను కడిగి పవిత్రపరచగలిగే దివ్యమైన ఔషధం. ప్రపంచంలోకి ఎక్కడా లేదు. మనుషుల పాపాలను కడగగలిగిన ఔషధం మరేది లేదు. ఏ స్నానాలు, ఏ యాగాలు, ఏ యాత్రలు, ఏ దానాలు, ఏ ధర్మాలు మనిషి జీవితాన్ని పవిత్రపరచ చాలవు. అందుచేతనే యేసయ్య తనకు తానుగా ఈ లోకానికి వచ్చి పాప మెరుగైనటువంటి వాడిగా, జన్మతః పాపము లేని వాడిగా జన్మించి కన్యమరియ గర్భాన ఈ భూలోకంలోనికి అవతరించడానికి ఇష్టపడి నిర్ణయించుకొని ఆ రీతిగా ఆయన భూలోకంలోకి వచ్చి బ్రతికినంత కాలం ఏ పాపము అంటని వాడిగా నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సమాజం ఎదుట నిలిచి చెప్పగలిగిన ఏకైక పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకని ఆయన రక్తము మనందరి పాపములను అడుగుతుంది. ఆ మాట కూడా చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. చప్పట్లతో దేవుని మహిమపరచండి. ప్రతి పాపము నుండి తండ్రి అయిన దేవుని కుమారుని అంటే యేసుక్రీస్తు రక్తం అంట మన పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది. అంటే కడుక్కోగలిగిన ఒకే ఒక ప్లేసు యేసయ్య రక్తం. ఉతుక్కోగలిగిన ఒకే ఒక అమూల్యమైన స్థలం దేవుని వాక్యం. మొదటి అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చదువుకుందాం. మనము పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధపరుస్తున్నాడు అని వ్రాయబడింది. అంటే మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? పాపములను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మీరు గతంలో విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్న సామెతల గ్రంథం 28లో మన అతిక్రమములను మనం దాచిపెట్టినప్పుడు వాటిని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతా. ఆయన కనికరం పొందితే మన పాపాలు మన నుండి ఆయన కడిగి పరిశుద్ధపరుస్తాడు. మనం పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఏం చేస్తాడు? సకల పాపముల నుండి మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక్కసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఇంకొక మాట చదివి నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేస్తున్నటువంటి క్రియల మూలంగా కాదు. అక్కడ ఆగండి. మనం అనుకుంటాం చాలా మంచి పనులు చేస్తాం, దానాలు ధర్మాలు చేస్తాం, సహాయ సహకారాలు ఇస్తూ ఉంటాం. దేవుని పని అన్నా, ఇతరులు ఆపదలో ఉన్నారన్నా వాళ్ళని ఆదుకోవడానికి వారికి వీరికి మనం అండగా నిలబడుతుంటాం. చాలా మంచి పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉంటాం. పరిచర్యలో దేవుని పరిచర్య కావలసిన ప్రతి విధమైన సహకారంలో మన వంతుగా మనం నిలబడుతూనే ఉంటాం. అయితే బైబిల్ అంటుంది మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల, ఆ మంచి కార్యాల వల్ల కాదు. మరి దేని వల్ల? చదువుగా తన కనికరము చొప్పున. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. దేని చొప్పునంట? దేవుని కనికరం. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్గలను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. మన క్రియల వల్ల కాదు. దేని వల్ల? దేవుని కనికరము వలన. ఇప్పుడు చదవమ్మా. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ అంటే రెండవ జన్మ. జన్మించిన వాడు మరలా పునర్జన్మ పొందుతున్నాడు. అంటే మనం కూడా అప్పుడప్పుడు చచ్చిపోయి బ్రతికే పరిస్థితి వచ్చింది అనుకో, మాకు పునర్జన్మ దొరికినట్టేనయ్యా, పునర్జన్మయ్యమా అని రెండోసారి జన్మించిన దాంతో సమానమయ్యా, మళ్ళా సచ్చి బతికిన పునర్జన్మ అంటారు. అందుకే బైబిల్ అంటుంది పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనము రక్షణ పొందుకుంటా ఉన్నాం. పునర్జన్మ సంబంధమైన స్నానం. మనం కడగబడ్డానికి పునర్జన్మకు సంబంధించిన స్నానం అంటే బాప్తిస్మం. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం. నీటి మూలంగా, ఆత్మ మూలంగా, అగ్ని మూలంగా జన్మించడం. ఈ 3 జన్మలు, ఈ 3 బాప్తిస్మాలు మనం పొందాలండి. మీకు 3 బాప్తిస్మాల గురించి గతంలో చెప్పాను. వీలుంటే వాటిని మీరు వెరిఫికేషన్ చేసుకోండి. బాప్తిస్మాలు ఒకటే నెలలో మునిగి రావడంతో అయిపోయింది అనుకుంటున్నారు. దేవుడు ఒక్కడే అన్నది ఎంత సత్యమో బాప్తిస్మం కూడా ఒక్కటే అన్నది అంతే సత్యం. దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఒక్కడై ఉన్నాడు.
ముగ్గురు కానీ ఆయన ఒక్కడై ఉన్నాడు. అది ఎంత సత్యమో, బాప్తిస్మాలు కూడా 3 కానీ ఒక్కటే. అది అంతే సత్యం. ఎలాగంటారా? నీటి మూలంగా జన్మించాలి, రెండవది ఆత్మ మూలముగా జన్మించాలి, మూడవది అగ్ని ద్వారా జన్మించాలి. యోహాన్ అంటాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన మీకు బాప్తిస్మం ఇస్తాడు. దేనిలో ఇస్తాడు? మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త ఆయన ఇచ్చే బాప్తిస్మం గురించి వ్రాయబడి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. పాస్టర్ గారు నేలల్లో మీకు బాప్తిస్మం ఇస్తాడు. సంఘంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీకు ఆత్మీయ బాప్తిస్మం ఇస్తాడు. ఆత్మీయ బాప్తిస్మం అంటే ఆత్మ నింపుదల, ఆత్మతో నడిపించబడ్డ, ఆత్మ వరాలతో అలంకరించబడ్డ. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటాడు. అది ఆత్మీయ బాప్తిస్మం. సంఘంలో యేసుక్రీస్తు ఇచ్చే బాప్తిస్మం. అది పాస్టర్ గారు మీకు ఇచ్చేది నేలల్లో మారు మనసు కొరకైనా బాప్తిస్మం. కానీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎవరిస్తారు చెప్పండి? యేసుక్రీస్తు ఇస్తాడు. రెండవది అగ్ని బాప్తిస్మం. అగ్ని బాప్తిస్మం అనుమతించబడిన బాప్తిస్మం. అందుకే నేను కాస్త అంత దూరం పెట్టాను. మరలా చూసావా, నాకు ఇది ఎంత టైము అది వెతుక్కోవాలి. నేను ఆ ఫోన్లో ఎక్కడ మాట్లాడాను వెతుక్కు, అక్కడ పోయి దాన్ని డిలీట్ చేసుకోవాలి. కానీ ఆయన ప్రైజ్ అలా అగ్ని బాప్తిస్మం అంటే అనుమతించబడినది. అగ్ని అంటే అగ్ని వంటి మహాశ్రమలు. మనము శ్రమల కొలిమిలో పుట్టవేయబడాలి. యేసుక్రీస్తు కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూడండి ఆ మాటలు. హెబ్రీలకు రాసిన పత్రిక. యేసుక్రీస్తు ప్రభుల వారికి శ్రమల బాప్తిస్మం అవసరమైంది. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న రోజుల్లో మహారోధలతో కన్యలతో తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. కుమారుడయ్యుండి కూడా శ్రమలు పొంది విధేయత నేర్చుకున్నాడు యేసు ప్రభువా. నువ్వు కూడా దేవుని కుమారుడు అయితే నీవు శ్రమలు పొంది, శ్రమలు అంటే అగ్ని బాప్తిస్మము. అగ్ని బాప్తిస్మములో నువ్వు అగ్నిలో పుట్టవేయబడాలి, కాల్చబడాలి. నీలో ఉన్న మస్తంతా కొట్టబడాలి. శుద్ధము సువర్ణం అవ్వాలి, శుద్ధ సువర్ణం అవ్వాలి. మంచిగా బంగారమే కానీ మట్టి ఆ మలినం అంతా పోవాలంటే దాన్ని ఎక్కడికి తేవాలి? అగ్నిలోకి తేవాలి. మీరు బంగారం లాంటి విశ్వాసులే, కానీ మిమ్మల్ని అగ్నిలో పుట్ట వేసి కొడితే మీ మెరుపు ఇంకా అధికమైన షైనింగ్ మీలోకి వస్తుంది. చప్పట్ల కూడా దేవుడికి. సంఘంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మీకు ఆత్మ బాప్తిస్మం ఇస్తాడు. ఆత్మ బాప్తిస్మం అంటే ఆత్మతో నింపుతాడు, ఆత్మీయ వరాలతో అలంకరిస్తాడు, ఆత్మ ఫలాలు మీకు ఇస్తాడు, ఆధ్యాత్మికమైనటువంటి నడక నేర్పిస్తాడు. అది ఆత్మ బాప్తిస్మం. అగ్ని బాప్తిస్మం అంటే శ్రమల కొలిమిలో మిమ్మల్ని పుటం వేసి మిమ్మల్ని అద్భుతంగా ప్రభు ముందు పరిశుద్ధులుగా నిలబెడతాడు. కానీ సేవకుడు ఇచ్చేది ఒక బాప్తిస్మమే, అది నీటి బాప్తిస్మం. యేసయ్య ఇచ్చేది 2 బాప్తిస్మాలు. ఒకటి ఆత్మ బాప్తిస్మము, రెండోది అగ్ని బాప్తిస్మం. సేవకుడు ఇచ్చే బాప్తిస్మము మారు మనసు విషయమైన నీటి బాప్తిస్మం. ఈ 3 కలిపితేనే బాప్తిస్మం. ఈ 3 కలిపితేనే
ఒక్క బాప్తిస్మం ఒక్కటే. ఒక్క దానిలోనే ఈ 3 ఉన్నాయి. తాళం ఒక్కటే. ఇందులో ఎన్ని నొక్కలు ఉన్నాయో చూడండి. రైతులా అర్థమైంది అనుకుంటున్నా, ఓకేనా? అంటే మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపముల నుండి కడిగి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయడాన్ని బట్టి దేవుడు అంటాడు, ఎక్కడి నుండి వచ్చారంటే వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. అందుకే వారు తెల్లని వస్త్రాలతో నిత్య మహిమలో కనబడుతున్నారు. అందుకే చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, ఎవరైతే తమ వస్త్రములను ఉతుక్కుంటారో వారు ధన్యులు. మరి ఉతకబడదామా? మరి కొంతమందిని బట్టలు ఉతికే వాళ్ళని అప్పుడప్పుడు పరీక్ష పెట్టి చూడండి. ఇట్లా నేలలో వచ్చి తింటని విసిరేస్తాం, నేలలో వచ్చి తింటని విసిరేస్తాం. మనకు కూడా అర్థమైంది, మనం చేసుకొని అక్కడ అట్లా చేస్తుంది. అది కూడా ఏమన్నా ఏమతకడం అమ్మ అంటే అమ్మ కూడా ఎగ్గొట్టింది అనుకో, ఇక మనకున్నటువంటి బద్ధకం అన్నమాట. శుభ్రంగా ఉతుక్కోరు, బట్టలు ఉతుకరు. అలా ఉతికితే పరలోకానికి రావు. నీవు బట్టలు ఉతికినంత, కొంతమంది ముసలి సంగతి చూడండి, కోడ ఉతికితే మళ్ళీ అత్తపోయి మళ్ళా ఉతుక్కుంటా ఉండదు, ధారిస్తూ ఉండదు. అంటే ఎందుకమ్మా మళ్ళా నువ్వు ఉతుక్కుంటావనంటే, ఏంటి ఆ పిల్ల ఉతుకుడు, మురికాడేమో. అట్లాగే మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని, ఒకటి వాక్యముతో ఉదక స్నానం చేయబడాలి, 2 పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము ద్వారా మనము ఉతకబడాలి, 3వది యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము కడిగి పరిశుద్ధపరచబడాలి. అప్పుడే మీరు నిత్య మహిమలో తెల్లని వస్త్రాలు ధరించుకొని కనబడతారు. అందుకే ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం. వస్త్రాలు ఉతుక్కుంటే మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే దేవుని ముందు నిలబడే అద్భుతమైన ఛాన్స్, అవకాశం మీకు దక్కుతుంది కనుక మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. మహాకనిక్రమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువా నాతో మాతో మాట్లాడారు. బలిపీఠంలో ఉంచబడినటువంటి ప్రార్థన మనవుల కొరకు ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. తండ్రి, సహాయము చేయండి. ప్రతి మానవులను మీరు చేతులుంచి ప్రతి అంశానికి జవాబును సిద్ధపరచండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. సమస్తాన్ని అయా ఆధ్యాత్మికముగా మీరు మార్చండి. ప్రతి ఒక్కరూ తమ ఆత్మీయ జీవితపు వస్త్రాన్ని ఎక్కడైనా మురికి మాట ద్వారా, చూపు ద్వారా, తలపుల ద్వారా ఎక్కడైనా మలినమట్టుకుంటే ఎప్పటికప్పుడు వస్త్రములను ఆధ్యాత్మిక జీవితంలో ఉతుక్కొని పరిశుద్ధపరచుకొని తెల్లగా మార్చుకుందురు గాక. వస్త్రములు ఉతకబడిన వారై ధన్యులుగా ఎంచబడుదురు గాక. ప్రతి భాగ్యము దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి.